మిత్ర దేశాల మాదిరిగా ఉన్న పొరుగు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులో కాల్పుల మూతతో వాతావరణమే వేడెక్కింది. పాకిస్తాన్ అహంకారానికి ఆఫ్ఘనిస్తాన్ గట్టి సమాధానం ఇచ్చింది. తమ దేశంపై దాడికి తెగబడ్డ పాకిస్తాన్ పద్ధతిని తాలిబాన్ దళాలు సహించలేదు. మంగళవారం అర్ధరాత్రి ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపించాయి. డ్రోన్లతో పాకిస్తాన్ గడ్డపైకి దూసుకెళ్లాయి. పాకిస్తాన్లోని ఐఎస్ఐఎస్కే ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా ఆఫ్ఘన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో తాలిబాన్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ పాక్కు దిమ్మ తిరిగేలా చేశాయి. రాత్రికి రాత్రి అప్రమత్తమైన తాలిబాన్ ఫోర్స్ పాకిస్తాన్ రక్షణ దళాలు ఛేదించి మరి లక్ష్యాలను చేరుకున్నాయి. ఈ దాడిలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందన్న వాదనలకు ఈ దాడులు బలాన్ని చేకూర్చాయి. నిజానికి గత ఆదివారం పాకిస్తాన్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేశాయి. తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా పాక్ వ్యవహరించడంపై తాలిబాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ దాడికి ప్రతీకారంగానే మంగళవారం రాత్రి తాము ఈ దాడులు చేశామని ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. తమ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని పాకిస్తాన్కు ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం కోరుకుంటే సిద్ధమని సంకేతాలు పంపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిణామాలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. పాకిస్తాన్ వైఖరిపై మొదటి నుంచి అసహనంతో ఉన్న భారత్ తాజాగా జరిపిన ఘటనపై కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ప్రవర్తనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ తనను తాను రక్షించుకోవడంలో తీసుకుంటున్న చర్యలను చూస్తుంటే వారి వెనుక భారత్ అండగా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. దౌత్యపరంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ పావులు కదుపుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు సొంత గడ్డపైనే తాలిబాన్ దాడులు జరపడంతో పాక్ పరువు గంగలో కలిసింది. తనను తాను రక్షించుకోలేక పక్క దేశాలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. తాలిబాన్ దళాలు ఇక్కడితో ఆగుతాయా లేక మరిన్ని దాడులకు పాల్పడతాయా అన్నది వేచి చూడాలి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ దక్షిణాసియా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ ఏ రకమైన ప్రతిస్పందన తదుపరి పరిణామాలు ఏ దిశగా సాగుతాయో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. సరిహద్దుల్లో సైన్య మోహరింపుతో మరోసారి భారీ ఉద్రిక్తతలకు ఆస్కారం ఏర్పడింది. శాంతి చర్చలు జరిగే అవకాశం ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మొత్తానికి పాకిస్తాన్కు ఈ ఘటన ఒక గట్టి హెచ్చరికగా నిలిచిపోయింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని ఈ దాడులు నిరూపించాయి.